ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం మెసేజ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల ప్రధాన రహదారిలోని పాగిర బ్రిడ్జి గుంతలమయంగా మారింది. నిత్యం వందల వాహనాలు ఈ బ్రిడ్జిపై నుండి వెళ్తుంటాయి. గుంతలమైన బ్రిడ్జిపై ఆదమర్చి ప్రయాణిస్తే అంతే సంగతులు. ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల ప్రధాన రహదారిలోని పాదిర బ్రిడ్జ్ గుంతలమయంగా మారింది. ఆ మార్గంలో ప్రతిరోజు వందలాది వాహనాలు నడుస్తుంటాయి. వాహనదారులు ఆదమరిస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అక్కడ ప్రమాదం పొంచి ఉన్న సంబంధిత ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. గత కొన్ని నెలల క్రితం ప్రమాదాన్ని గుర్తించిన ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు జనం కోసం జర్నలిస్టు అనే నినాదంతో శ్రమదానం చేసి గుంతను పూడ్చి ప్రమాదాన్ని నివారించే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అదే స్థానంలో మరికొన్ని చోట్ల గుంతలు పడ్డాయి. అధికారులు నాయకులు వెంటనే స్పందించి బ్రిడ్జిపై గుంతలు పూడ్చి ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు, గ్రామస్తులు కంచెల నరసింహులు, గుల్లపల్లి రాజిరెడ్డి, ఆరుట్ల సత్యం రెడ్డి, రమేష్ రావు, ప్రయాణికుడు కుర్ర రాకేష్ కోరారు. ఈ బ్రిడ్జి మీదకే వాగు లోతుంటుంది, చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని చూసుకుంటూ బైక్ల వాళ్ళు పట్టుకుపోయేసరికి అక్కడి నుంచి ఎదురుగా బండి వచ్చి కలిగే అవకాశం కూడా ఉంది. ఇంతకుముందు ఒక పిల్లలు చచ్చిపోయారు హరిదాస్ నగర్లో ఈ బ్రిడ్జి మీదనే ఇవన్నీ ఇబ్బంది జరిగి. దీన్ని ఆర్ఎంపీ అధికారులు చర్య తీసుకొని దీన్ని రిపేర్ చేయగలరని మా పదిరే గ్రామం నుంచి కోరడం జరుగుతుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధానంగా చూసుకున్నట్టయితే సిరిసిల్ల టు కామారెడ్డి హైవే రూట్ అనేక ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు మధ్య నుంచి అనేకంగా వాహనాలు, బస్సులు, లారీలు, టిప్పర్లు అధిక సంఖ్యలో ఉన్నటువంటి అనేక ప్రజలు ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి రోడ్డు మార్గంలో పదిరే అన్నటువంటి ఒక గ్రామంలో బ్రిడ్జ్ అన్నటువంటిది ఉన్నప్పటికీ కూడా కనీసం అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు కనీసం శుద్ధి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు ఆర్ఎంపీ గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదో తూతూ మంత్రంగా అప్పుడు మందమే సమస్య సాల్వ్ చేస్తారు కానీ తప్ప పూర్తి స్థాయిలో సమస్య ఈరోజు పరిష్కరించేటువంటి పరిస్థితి ఉంది. గతంలో జర్నలిస్టు దీనిపైన అనేకంగా వార్తలు కావచ్చు, న్యూస్లు కావచ్చు వేసినప్పటికీ కూడా ఎలాంటి మార్పు లేనటువంటి పరిస్థితి ఉంది. అప్పటి మందమే ఇది ఆ రోజు జర్నలిస్ట్ అయితే ఆ రోజు వార్తలు రాసినటువంటి జర్నలిస్టు కొంతమంది వాళ్ళు సొంతంగా ఈరోజు ఇక్కడ రోడ్డు పైన గుంతలు కూడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇది బ్రిడ్జ్ ప్రత్యేకంగా బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాహనాలు పోతున్నటువంటి క్రమంలో ఈరోజు ఈ గుంతల వల్ల ఈ బ్రిడ్జ్ కూరితే ఎవరు బాధ్యులు అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. ఈరోజు బ్రిడ్జ్లు కూలుతూ ఉంటే ఒకవైపు వాహనాలకు వరదలకు అనేకంగా ఈరోజు ప్రయాణికులు ఈరోజు మార్గ మధ్యలో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది గుంతల వల్ల. ఈ గుంత వల్ల ప్రమాదకరంగా ఉంది కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలి. అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఇది ఇక్కడ ఏ ఒక్క ప్రయాణికునికి ఏది జరిగినా పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ కావచ్చు, ప్రభుత్వమే పూర్తిగా భరించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా అందరినీ కలుపుకొని ఉద్యమాలకు పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించినటువంటి బడిబట్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు బాలరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం తమ వల్లకు అందించిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తెలంగాణలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖను పూర్తిగా తన దగ్గర ఉంచుకొని విద్యార్థులకు అండగా ఉంటూ డైట్, కాస్మెటిక్ ఛార్జీలను సీఎం పెంచడం జరిగిందని వెల్లడించారు. ఒకవైపు మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎందుకు నిదర్శనమే వచ్చిన 10వ తరగతి పరీక్ష ఫలితాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ విజయరెడ్డి, మండల అధ్యక్షుడు రంజాన్ నరేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎదునూరి భానుచందర్, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు మిడిదొడ్డి భాను, ఎద్దర్ని మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి దూరదృష్టితోటి ఈ విద్యాశాఖను తనే సొంతంగా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పట్ల స్పెషల్గా శ్రద్ధ చూపి మరి ఇలా చదివే అన్నిటికీ ఆధారం అని చెప్పి చదువు పట్ల ఆయనకున్న శ్రద్ధ మరి ఏ పిల్లవాడైనా
బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవాడు ఖచ్చితంగా చదువుకు దూరం అవుతున్నాడని చెప్పి ప్రతిదీ మెటీరియల్ ఇప్పుడు నోట్బుక్సే కానీ మరియు వారికి పాఠ్యపుస్తకాలే కానీ వాళ్ళ స్కూల్ యూనిఫామ్ కూడా ఈ సంవత్సరం రాకముందే వారందరికీ కూడా ఈ సంవత్సరంను మొదలుకొని వారికి ముందు అందించడం చాలా హర్షణీయం. గత ప్రభుత్వం ఎప్పుడో స్కూల్ స్టార్ట్ అయినాక 3-4 నెలలకు బుక్కులు డ్రెస్సులు వస్తుండే. మరి ఈ సంవత్సరం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు వరుసలోనే వాళ్లకు పాఠ్యపుస్తకాలను అందించడం వారికి ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన మరియు విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన వారికి రేవంత్ రెడ్డి గారికి మేము శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి పిల్లలందరూ కూడా బడి ప్రారంభం అవుతుంది కాబట్టి ఒక నెల 15 రోజులు సెలవులు వచ్చి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా మీకు అరటిపండు తొక్క తీసి ఒలిసిచ్చినట్టే ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మండలాన్ని, మన ముస్తాబాద్ మండలాన్ని మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచగలరని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఎస్ఎంసీ చైర్మన్ గారు మరియు మండల అధ్యక్షులు ఏళ్ళ బాలరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఉపాధ్యాయులు హెచ్ఎం గారికి పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి బడిబాట కార్యక్రమంలో భాగంగా మరి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి పాఠశాల తెరిసే సమయం 12వ తారీఖు మరి 11వ నాడే మరి విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలు మరి నోట్ పుస్తకాలు కూడా వాళ్ళందరూ కూడా అందడం జరిగింది. ఈ ప్రభుత్వం మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లోకి వస్తున్నారు. మరి మిగతా విద్యార్థులంతా కొంచెం డబ్బు పెట్టే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు కార్పొరేట్ స్కూళ్ళకు తోలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా మరి పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు అందిస్తూ అదేవిధంగా డ్రెస్సులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి స్కూల్ యూనిఫారాలు కూడా 12వ తారీఖు లోపలనే అందించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మరి స్కూళ్ళు స్టార్ట్ అయినాక నెల తర్వాత పాఠ్యపుస్తకాలు కానీ నోట్ పుస్తకాలు కానీ డ్రెస్సులు అసలే అందేటివి కాదు. మరి ఇప్పుడు మధ్యాహ్న భోజనం కూడా మీకు సన్న బియ్యంతో పాటుగా నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుతుర్రో ఆ హాస్టల్లో కూడా ఇలా సన్న బియ్యంతో పాటుగా వాళ్లకు విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచింది. అదేవిధంగా వారికి నాణ్యమైనటువంటి భోజనాన్ని కూడా అందిస్తుంది. అదేవిధంగా విద్య కూడా ఉన్నతమైనటువంటి విద్యను కూడా అందిస్తూ ఉంది. మరి ఇలా మొన్న మనము రిజల్ట్ చూసుకున్నట్టయితే 10వ తరగతి ఫలితాలు చూసుకున్నట్టయితే మరి కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మరి ఇలా హాస్టల్కు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, మరి ముస్తాబాద్ జిల్లా పరిషత్ స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు మరి అత్యధికంగా మార్కులు సాధించి మరి పాఠశాల యాజమాన్యానికి కానీ మరి తల్లిదండ్రులు కానీ పేరు తెచ్చే విధంగా మరి విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాల వైపు ముందు వాళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాల వైపు ప్రయాణించాలని చెప్పి పిల్లలందరూ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం మీకు ప్రత్యేకంగా అనేకమైనటువంటి వసతులు కల్పిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏ విధంగా మా పిల్లలకి ఇది చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారో మరి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఆరోగ్యంగా దృఢంగా అదేవిధంగా విద్యాపరంగా కూడా మేధాశక్తిని పెంచాలి, ఉన్నత శిఖరాల వైపు వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు మరి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలనే ఉద్దేశంతో మరి కింది స్థాయి నుంచి అంగన్వాడీ స్కూల్ నుంచి కూడా ఇలా ఉన్నత స్థాయి చదువుల వరకు కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు విద్యతో పాటు మరి భోజన వసతులు కావచ్చు, మెటీరియల్ కావచ్చు అన్నీ కూడా అందిస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అందరూ కూడా ఇవి అందుకొని వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య వైపు పయనించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ధనార్జనే ధ్యేయంగా కార్పొరేట్ స్కూళ్లు వారి ప్రతాపం చూపిస్తున్నారు. నిబంధనకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ అమ్ముతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. పాఠశాల ప్రారంభం అవుతున్నాయంటే చాలు తల్లిదండ్రులు దడ మొదలవుతుంది. అడ్మిషన్ నుండి మొదలుకొని స్కూల్ బుక్స్, యూనిఫామ్,
టై బెల్ట్ అన్ని కొనాలంటే తడిసి మోపెడవుతుంది. కార్పొరేట్ స్కూళ్లలో మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళ పిల్లలకు చదువు అందని ద్రాక్ష అవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. శ్రీ చైతన్య స్కూల్లో పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ నిబంధనకు విరుద్ధంగా అమ్ముతుండగా ఏబీవీపీ నాయకులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. నర్సరీ నుండి మొదలుకొని 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు మరియు నోట్బుక్స్ తో పాటు ఐఐటి ఫౌండేషన్ పేరిట ₹1000 వసూలు చేస్తున్నారు. 1వ తరగతి నుండే ₹5000 పుస్తకాల పేరిట వసూలు చేస్తున్నారు. నియంత్రించాల్సిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. మా పరిధిలో ఇది ఉండదంటూ దాటేస్తున్నారు. ఏబీవీపీ నాయకులు స్వయంగా బుక్స్ అమ్ముతున్న స్టోర్ ను అధికారులకు చూపించినప్పటికీ అధికారులు చూసి వెళ్లిపోయారు తప్ప ఎటువంటి చర్యల్ని తీసుకోలేదు. అధికారుల తీరు నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా స్టేషన్ కు తరలించారు. స్కూల్ కి సంబంధం లేదనుకుంటా చెప్తున్నా. ఇవి శ్రీ చైతన్య బుక్స్, ఇవి మొత్తం టోటల్. ఇది ఏంటంటే ఇవి బయట ఎట్లా అంటే బయట మా జనరల్ స్టోర్ అండి, మాది మా జనరల్ స్టోర్ అమ్ముకుంటున్నాం అండి చెప్పుకుంటా. ఏంటంటే ఇక్కడ లోపల ఫస్ట్ క్లాస్కి వచ్చే బుక్స్ ఎంత అంటే ₹4000 వచ్చే బుక్స్ ఇవి దాదాపు ఏంటంటే ఒక ₹6000-8,000 అమ్ముతున్నాను నా లోపల. స్కూల్కి సంబంధం లేదని అక్కడ ఉన్న యాజమాన్యం చెప్తుండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటుండే జస్ట్ మా అన్ని స్కూల్స్ వస్తాయండి అంటే ఏ స్కూల్స్ వస్తాయని చెప్తే ఓన్లీ వచ్చేటి ఇక్కడికి ఓన్లీ శ్రీ చైతన్య స్కూల్స్ అయిపోవరకు ఇక్కడికి వచ్చి బుక్స్ తీసుకున్నాయి. ఆ ఒక పేరెంట్స్ బుక్ తీసుకున్నాడు. దీనికి ఏంటంటే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారట. ఈ మున్సిపల్ పర్మిషన్ కూడా అన్లీగల్ గా ఉంది. అది ఇప్పుడు చూసాను నేను, అది అన్లీగల్ గా ఉంది. ఇది ఏంటంటే దీని మీద ఏంటంటే తల్లిదండ్రులు ఒకసారి దృష్టి పెట్టండి. మీ ఒక పిల్లలని చదివించినప్పుడు ఏంటంటే బుక్స్ ప్రతి ఒక్కరు ₹4000 వచ్చే బుక్స్ 8,000 అమ్ముతుంది శ్రీ చైతన్య బ్రాండ్ అనేది ఒక పెట్టుకొని. దీని మీద ఏంటంటే ఒకసారి మీరు చాలా మంది ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే అది మున్సిపల్ ఇచ్చిన ఒక రసీదు కూడా ఇది తప్పు. అది ఏంటంటే దాంట్లో ఒక మెన్షన్ చేసి ఇవ్వాలి. దీనికి ఒక శ్రీ చైతన్య స్కూల్స్ నేను మెన్షన్ చేసి ఇస్తున్నా అని దీనికి ఒకటి ఒక పేరు అనేది ఇవ్వాలి. దాంట్లో జస్ట్ ఏంటంటే బుక్స్ అమ్ముకోవాలని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నా అంటే శ్రీ చైతన్య బుక్సే అమ్ముతుండే. ఇక్కడ ఏం చూసినా శ్రీ చైతన్య బుక్సే అమ్ముతుండే. దీని గురించి అడిగితే ఏం చెప్తున్నా అంటే మాకు ఏం సంబంధం లేదు, జస్ట్ మాకు ఇచ్చిన మాకు ఏమైతున్నాయో మేము అమ్ముకుంటున్నామండి అని చెప్తే దాదాపు ఇక్కడ 20,000 పైన 30,000 పైన ఒక దాదాపు 10 లక్షల పైన లోపల బుక్స్ ఉన్నాయండి. 10 లక్షల పైన బుక్స్ ఉన్నాయి లోపల. పిల్లల తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఏంటంటే ఏడుస్తుండన్న ఒక్కొక్కరు. ఆలోచించండి కొంచెం ఒకసారి. ఏంటంటే శ్రీ చైతన్య అయితే ఇలా దౌర్జన్యం అవుతుందో. ఈ శ్రీ చైతన్య కానీ ఈ నారాయణ కానీ సిరిసిల్ల జిల్లా లోపల ఇది చూసుకుంటే మన ఎల్లారెడ్డిపేట కానీ వెమ్లవాడ కానీ ఇవన్నీ 3 బ్రాంచులలో ఏంటంటే దౌర్జన్యాలు మోపవుతున్నాయి. మీరు రండి మా స్కూల్ జాయిన్ చేయండి, తక్కువ ఫీజులు ఉంటాయి, తక్కువ బుక్స్ ఉంటాయి. మా జాయిన్ చేయించిన తర్వాత మీకు భవిష్యత్తు బాగుంటుంది. సిబిఎస్ సిలబస్ అని వేరే సిలబస్లు అని చెప్పుకుంటూ తల్లిదండ్రులను నమ్మించుకుంటూ పిల్లల గొంతులు వస్తుండు ఈ యొక్క శ్రీ చైతన్య బ్రాండ్ అని పెట్టుకొని. ఈ వెంటనే అడ్డుకుంటాం. దీని మీద ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది రాబోయే కాలంలో కూడా ఇంకా తీవ్రం చేస్తాం. దీనికి దీనికైతే ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు ఎంఈఓ సార్ కూడా ఫోన్ చేస్తాం. ఎంఈఓ సార్ ఏం చెప్తుందంటే నేను లేని వెమ్లాడ వెళ్ళినా అని చెప్తుండు. అన్ని దొంగ మాటలు చెప్పుకుంటే సార్ మొత్తం జిల్లా మొత్తం తిరుగుకుంటా పైసలు వసూలు చేసుకుంటున్నారు రఘుపతి ఎంఈఓ సార్ గారు. దాని నాకేం సంబంధం లేదండి, దానికి మాకు పర్మిషన్ ఉందని తనే చెప్తున్నాడు. ఫస్ట్ ఎంఈఓ సార్ గారే తనే స్వయంగా నోరుతో చెప్తున్నాడు నాకు దీనికి సంబంధం లేదండి అని, పర్మిషన్ ఉందని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ కుమ్మక్కయ్యడు ఎంఈఓ సార్ రఘుపతి సార్ అయినటువంటి కుమ్మక్కయ్యడు శ్రీ చైతన్య రారైన కుమ్మక్కయ్య ఇక్కడ ఉన్న కార్పొరేట్ సంస్థల కుమ్మక్కయ్య పైసలు లంచాలు తీసుకుంటూ నాకు సంబంధం లేదని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈరోజు కూడా వెమ్లవాడ పైసలు వసూలు చేసుకోవడానికి ఎంఈఓ సార్ రఘుపతి సార్ వేయండి. ఇదే విషయంలో డిఓ గారు కంప్లైంట్ ఇచ్చాం. డిఓ గారు కంప్లైంట్ ఇస్తే డిఓ గారు ఏమన్నారంటే పంపిస్తున్నామని అని చెప్పాడు. ఇంతవరకు ½ అన్ అవర్ అవుతుంది, ఇంతవరకు ఎవరు రాలేదు. ఇది దయచేసి చెప్తున్నా, ఇది ఒక కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు తొందర స్పందించి ఇలాంటి స్కూల్స్ ఇలాంటి బుక్స్ ఎన్ని అమ్ముతుండు ప్రతి స్కూళ్ళలో ఒకసారి చెక్ చేయండి సార్. ప్రతి స్కూళ్ళలో మీరు ఒకసారి దృష్టి పెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రైతు సదస్సులను ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యని పరిష్కరించాలని సూచించారు.
ముస్తాబాద్ మండలం తెర్లు మధ్యలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు సదస్సుల్ని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్ రావు, మాజీ సర్పంచుల ఫోరం కన్వీనర్ కల్లకొండ కిషన్ రావుతో పాటుగా పలువురు పార్టీ నేతలు సందర్శించారు. రైతు సదస్సుల్ని ప్రారంభించారు. రైతులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సుల్ని రైతులు ప్రతి ఒక్కరూ పరిష్కరించుకోవాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు సదస్సుల్ని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వ అలసత్వం వల్ల ఎంతో మంది రైతులు భూ సమస్యల పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి ఇబ్బందులు జరగకుండా చూడడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్టి కార్యక్రమం నిర్వహిస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని గ్రామ రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మామిళ్ళ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ ఈశ్వర కృష్ణ, పార్టీ నాయకులు, రైతులు తదితరులు కలరు. ఈరోజు తెల్లపతి గ్రామంలో ఇలా ఎంతోమంది జనాలు వేచి చూస్తున్నటువంటి సందర్భం, ఉత్సాహంతో వీరికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన విధంగా ధరణి చట్టాన్ని ఇవాళ బంగాళాఖాతంలో తొక్కేసింది. ఇవాళ వీటితో ఇబ్బందులు, సమస్యలు, భూ సమస్యలు ఏవైనా ఉన్నా ఇవాళ దాని భూభారత్తో పరిష్కారం అవుతాయి. దీనివల్ల ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో జనాలు నేటితో ఇవాళ పరిష్కారానికి చూపు ఈ రోజుగా భావిస్తున్నాను. అయితే భూభారతిలో ఇవాళ అప్లికేషన్లు స్వీకరిస్తారు. తదుపరి ఈ భూభారతి చట్టం ఏ విధంగా ఉందంటే ఇవాళ గత ప్రభుత్వ ధరణిలో, ఎందుకంటే ఏ మిడ్ నైట్ ఏ రాత్రి అయినా సర్వే చేయించి ఏ రాత్రి అయినా రిజిస్టర్ చేసే అవకాశం ఉండే. ఇప్పుడు దాంతో ఇటువంటి ఇబ్బందులు లేవు. ఈరోజు తహసీల్దార్కే ఒక అధికారాలు ఉండే. ఈ ప్రభుత్వంలో, ఈ చట్టంలో తహసీల్దార్తో పాటు ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ ఆర్టీఓ గారికి అధికారాలు ఉన్నాయి. ఆ తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా కంప్లైంట్ చేసుకునే అధికారం ఈ చట్టం మన ప్రజలకు కల్పించింది. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మన ఊరు గ్రామ ప్రజలందరూ ఇలా హర్షించదగిన విషయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో ప్రజలకు భూ సమస్యలు, గత ప్రభుత్వం ధరణిని ఒక మాయా కాలం పెట్టి మాయా ప్రపంచం చూపించి వాళ్ళ లబ్ధి గురించి ఏదైతే పెట్టినరో దానివల్ల సామాన్య రైతులు ఇబ్బంది పడ్డారు. మరి దానివల్ల ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి గారు జరుగుతున్నది చూసి నేను ఈ చట్టాన్ని మారుస్తా, ప్రజల దగ్గరికి ప్రతిపాదన తీసుకుపోతా, రెవెన్యూను ప్రజలకు తీసుకుపోయి వాళ్ళ భూ సమస్యలను తీరుస్తానని ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం ఈరోజు రెవెన్యూ సదస్సులు గ్రామాన రెవెన్యూ అధికారులు మన గ్రామానికి వచ్చి మన సమస్యలను తీర్చడం అనేది మరి మున్పెన్నడు కూడా చూడని విషయం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ మాదిరిగా ప్రజాపాలన ఈరోజు అందిస్తుంది. మున్పెన్నడు కూడా గత ప్రభుత్వాలు ఇవి కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయిన దాఖలాలు లేవు. సమస్యలను మీ దగ్గరికే వచ్చి మీ సమస్యలు మీ దగ్గరనే తీర్చామనే ఒక ఆలోచన చేసింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కబ్జా కాలం తీసేసిండ్రు. కబ్జా కాలం ఎందుకు తీసిండ్రంటే వాళ్ళ స్వలాభానికి. ఆ కాలంలో ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ ద్వారా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆ కాలం లేకుంటే మనం ఇష్టం ఉన్నట్టు దాన్ని మనం చేసుకోవచ్చని ఒక ఆలోచన కబ్జా కాలాన్నే తీసేసి గత 7-8 సంవత్సరాల నుంచి ప్రజలను ఇబ్బంది పెట్టిండ్రు. ఈరోజు ప్రజలు సంతోషంగా మరి ఈరోజు సదస్సు చూసినట్టయితే వాళ్ళ సమస్యను ఒక పేపర్పై రాసిచ్చినట్టయితే ఎంబడే వాడు పరిశీలించి దాన్ని ప్రాబ్లంను తీర్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. దీనివల్ల పోడు భూములు కానీ అదేవిధంగా సాదా బైనామాలు కానీ అసైన్ భూములు కానీ విరాసతులు కానీ ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు తీరుతాయి. మరి ఇటువంటి సమస్యలన్నీ పెట్టి కూడా గత ప్రభుత్వం ప్రజలను రైతులను ఇబ్బంది పెట్టింది.
వాళ్ళు ఇష్టం ఉన్నట్టు భూములను ఎవరు అనుకుంటే వాళ్ళకు భూములు ఎక్కించుకుంటూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టింది. ఈరోజు సామాన్యుడికి న్యాయం జరిగే సమయం ఆసన్నమైంది. ఈరోజు చూసినట్టయితే గ్రామాన కూడా రైతులు వస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ముందుండి ఇలా అప్లికేషన్లు ఇచ్చే విధానం కానీ అప్లికేషన్లు రాయడం కానీ వాళ్ళు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు అనుసంధానమై ఈరోజు పనిచేస్తుంది. పెంచిన ఆర్టీసీ బస్ పాస్ల ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిపో ఎదుట ధర్నాకు దిగారు సిరిసిల్ల బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీలు పెంచి పేద విద్యార్థుల చదువులకు దూరం చేసే ప్రయత్నం చేస్తోందని దీన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు డిపో ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడారు. ఉన్న బస్ పాస్ ఛార్జీలపై 20% అదనంగా పెంచి దోచుకోవాలనుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తల్లులకు ఉచితమని పిల్లల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పెంచిన బస్ పాస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, లేకుంటే కేటీఆర్ నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బస్ పాసులు పెంచి పేద విద్యార్థులకు చదువులకు దూరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి విద్యార్థులు దొరికారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మట్టి శ్రీనివాస్, వడ్లూరి సాయికుమార్, అనిల్ గౌడ్, కాసల శ్రీనివాస్, ఎండి అజ్జు, ఎస్కే అప్రోచ్, కృష్ణ, అర్జున్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వం మన విద్యార్థులకు కానీ సామాన్య ప్రజలకు కానీ వాళ్ళు డైలీ చేసుకునే ఉద్యోగులకు కానీ బస్ పాసుల ధరలు పెంచడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు ఆడవారికి ఫ్రీ అని చెప్పి, మహాలక్ష్మి అని చెప్పి, వాళ్ళ తల్లులకేమో బస్ పాసులు ఫ్రీ, మళ్ళా వాళ్ళ పిల్లలకేమో అధిక బస్ పాసులతో దాదాపు 30% అధికంగా పెంచడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. సామాన్య ప్రజలు దాదాపు 1300 రూపాయలు ఉంటే ఇప్పుడు 1600 రూపాయలు బస్ ఛార్జీలు పెంచడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని తగ్గించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో విద్యార్థులకు ఈ అకాడమీ స్టార్ట్ అయ్యే ముందు విద్యార్థులకు అధిక భారం మోపడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది. దాదాపు సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆర్టీసీ అధికారులతో పురాలోచన చేసి అధికారులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వెంటనే తొందరగా మన పెంచిన బస్ పాసుల ధరలు తగ్గించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి ప్రజలతో కలిసి ఖచ్చితంగా ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు మన బస్ పాసులు పెంచకుండా చూడవలసింది పోయి ఇప్పటికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆర్టీసీ మన బస్ పాసులు పెంచిన ధరలు వెంటనే తగ్గించి యథావిధంగా కొనసాగాలి. అవసరమైతే విద్యార్థులందరికీ ఉచిత బస్సు ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లను కానీ ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అకాడమీ స్టార్ట్ అయ్యే ముందు విద్యార్థులతో చెలగాటం ఆడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే
పునరాలోచన చేసి యథావిధంగా కొనసాగించాలి. మాది ఒకటే డిమాండ్, విద్యార్థులకు ఖచ్చితంగా ఉచిత బస్ పాసులు ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్ విభాగం యోగా శిక్షకులు శ్రీనివాస్ స్వప్న మాట్లాడారు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాలు ప్రతిరోజు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సిరిసిల్ల జిల్లా వృద్ధాశ్రమంలో ఉన్న సీనియర్ సిటిజన్లకు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే యోగా చేయాలని, వారికి ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు, ధ్యానం చేస్తూ వాటి ఉపయోగాలు, ఫలితాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు మరియు టి స్వప్న గారు ఆయుష్ డిపార్ట్మెంట్ యోగా శిక్షకులు పాల్గొని వారికి అన్ని విషయాలు తెలిపారు. ఇందులో వివిధ నాయకులు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి అందరికీ ధన్యవాదాలు. జై యోగా, జై ఒకే భూమి, ఒకే యోగా, ఒకే ఆరోగ్యము. ఇది ఈ జూన్ 21 యొక్క నినాదము. ఈ జూన్ 21 ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణము 21 జూన్ నాడు 1000 మందితోటి యోగా చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం జూన్ 21 నాడు ఎక్కడ అంటే మన పద్మనాభ కళ్యాణ మండపం సిరిసిల్లలో జరుగుతుంది. దీనికి అన్ని డిపార్ట్మెంట్ ప్రభుత్వ శాఖలన్నీ పాల్గొంటాయి. ముఖ్యంగా పాలనాధికారి కలెక్టర్ గారు కూడా పాల్గొంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు కనీసం ఆ రోజైనా ప్రతి ఒక్కరు యోగా చేయాలని మా యొక్క ఆకాంక్ష, మా యొక్క కోరిక. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. వేడుకల్లో భాగంగా ఈరోజు వృద్ధులకి యోగా చెప్పడం జరిగింది. అందులో ప్రాణాయామం మరియు మెడిటేషన్, అలాగే బీపీ, షుగర్కి కూడా వాటి యొక్క ఎలా చేయాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది తెలియజేయడం జరిగింది. కావున మార్నింగ్ రోజు అందరూ కంపల్సరిగా యోగా, ఈ రోజులలో యోగా కంపల్సరిగా చేయాల్సింది. ఈ యోగా చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది తానేనని, అంతా తన గొప్పదనమేనని గొప్పలు చెప్పుకున్న మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మారుస్తున్నారని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి ముస్తాబాద్ మండలంలో అన్నారు. ముస్తాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులతో కలిసి చక్రధర్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనే గుదిబండను తెలంగాణ ప్రజలపై మోపారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరా కూడా గోదావరి నీరు పారకుండా లక్షలాది ఎకరాల్లో పంటలు పండాయని కల్వకుంట్ల కుటుంబం గోపాలు చెబుతుందన్నారు. తన మేధస్సుతో ప్రాజెక్టు కట్టారని చెప్పుకున్న కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరయ్యేందుకు ఎందుకు జంకుతున్నాడని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజాలు చెప్పాలని, జరిగిన తప్పుడు ఒప్పుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు వెలుగు చూశాయన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. పేదలకు సన్నబియ్యం, రైతులకు ఉచిత విద్యుత్, 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. భూభారత్తో భూమి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రెవెన్యూ సదస్సులో భూమి సమస్యల్ని పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం నిమగ్నమై ఉందన్నారు. అనేక సంవత్సరాలుగా భూమి సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, రైతుల ఆగ్రహంతో ఆ ప్రభుత్వం కోల్పోయిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కలకుండ కిషన్ రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అంజన్ రావు, వేణు, శ్రీకాంత్, అంజిరెడ్డి, పుట్ట చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఆయన ఏదో ఆర్భాటం, ఆయన ఏదో పనిచేసినట్టు, దానివల్ల ప్రజలు లాభపడ్డట్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రజలు ఏదో లాభపడ్డట్టు, ఆ నీళ్లతో సస్యశ్యామలమైనట్టు ఈరోజు పోజు కొడుతూ పెద్ద ఎత్తున పోతుండు. ఏం వేసిండే? కూలిపోయింది, బీటలు బారింది, దానిపై కమిషన్ వేసిండ్రు. కమిషన్ అవినీతి జరిగింది ఇందులో అని నిరూపణ చేసింది. ఆ కమిషన్కి వెళ్ళే ముందు గుడ్డు చాపుడు కాకుండా పోయి ఆయన జరిగింది ఏదో చెప్తే బాగుండేది. కానీ దానికి పెద్ద హట్టాసం వేసి 1000 మందితో ఏదో గొప్ప పని చేసినట్టు ఈరోజు తీసుకొని పోయి కమిషన్ ముందు ఏం చెప్తావు? నీ మెదడును కొట్టి కొట్టి రూపొందించిన అన్నావు, 100 పుస్తకాలు చదివి ప్రాజెక్ట్ కట్టినా అన్నావు. మరి అదే విషయాన్ని ఈరోజు ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉన్నది. దానికి బాధ్యుని నేనే, అధికారులకు నేనే ఆదేశించాను, ఇంజనీర్లకు నేనే
డిజైన్ల రూపకల్పనలో నా ఆలోచన ప్రకారమే చేసిందని నీవు చెప్పవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇదివరలో నీ బిడ్డ, నీ కొడుకు, నీ అల్లుడు అందరూ కూడా మా మామ, మా తండ్రి తెలివితేటలతో మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినామని పలు సందర్భాల్లో సభలలో వేల మందికి చెప్పారు. ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈరోజు ఖచ్చితంగా అవినీతిపరమైన ప్రభుత్వాన్ని నడిపించి లక్షల కోట్లు మీరు దోచుకొని మీరు ముద్దాయిలుగా ఈరోజు కోర్టు ముందు నిలబడ్డారు, కమిషన్ ముందు నిలబడ్డారు. మీరు ఖచ్చితంగా తేలుతుంది. మీరు చేసిన అవినీతి అక్రమాలు ఖచ్చితంగా ఈ కమిషన్ ద్వారా తేలి మీరు ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా కార్యక్రమాలు చూసి ఓర్వలేకపోతున్నారు. కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు ప్రతి విషయాన్ని చిన్నది పెద్దదిగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. కానీ ప్రజల ఆలోచన చేస్తుంది. రేవంత్ రెడ్డి 18 గంటలు ప్రజల గురించి పనిచేస్తుండు, ప్రజా సమస్యలపై స్పందిస్తుండు, ప్రజలను కలుస్తుండు, ప్రజా సమస్యలు తీరుస్తుండు. ఇది ప్రజాప్రభుత్వం అని నిరూపించిండు. ప్రతి కార్యక్రమం ఇలా సన్న బియ్యం ఇవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇండియాలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి స్కీమ్ ఎవరు కూడా పెట్టలేదు. ఇది పేద ప్రజలకు సన్న బియ్యం పెట్టడం అని కేటీఆర్ ఎన్నో పగలబరపని ఎన్నడూ కూడా ఇవ్వలేదు. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంటే ప్రజల కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. దయచేసి ప్రజలారా కూడా మీరంతా కూడా ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఆర్థిక సంక్షోభం వల్ల ఈ గత ప్రభుత్వం చేసిన అవకతవకలు అవినీతి వల్ల సంక్షోభంలో నెట్టివేయబడ్డది. ఇలా ఆర్థిక సంక్షోభం వల్ల లోటు బడ్జెట్ వల్ల కొన్ని పథకాలు ఇవ్వలేకపోతున్నాం, కొన్ని పనులు చేయలేకపోతున్నాం. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో సద్దుమణికి ప్రజలకు ఏవైతే మాటలు ఇచ్చారో, ఏవైతే వాగ్దానాలు చెప్పారో అవన్నిటి కూడా ఖచ్చితంగా నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీన్ని ప్రజలు మీరు గమనించాలి. రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఉన్నాయి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వారికే పట్టం కట్టాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళా గద్ద మీద గుట్ట మీద గద్దలాగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్లో ఏవో మాయమాటలు పొంది లబ్ధి పొంది దోచుకోవాలి, దాచుకున్నది ఇంకా దోచుకోవాలనే ఆలోచన ఈరోజు ఈ నాయకులు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ విధేయులను ఖచ్చితంగా మీరు గెలిపించి మీ సంక్షేమ పథకాలు ఏవైతే మిగిలినాయో అవన్నీ కూడా పొందవలసిన అవసరం మీకున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కమిషన్ ఏదైతే కేసీఆర్ ఇదివరలో చెప్పిండో నా మేధాశక్తితో, నా తెలివితేటలతో, నా బుద్ధి జ్ఞానంతో నేను డిజైన్ చేసినా, నేను కట్టినా అని చెప్పినో వాళ్ళ కుటుంబం అంతా కూడా అదే మాట ఇలా కమిషన్ ముందు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు సంబంధం లేదు, నేను కట్టలేదు, దానికి అధికారులే ఉన్నారు, అధికారులే చూసుకుంటారనే తప్పుడు విషయం మీరు చెప్పొద్దు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఇలా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరినీ తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టును బస్సుల్లో తీసుకుపోయి చూపించింది. మరి ఈరోజు బీటల్ బారిని కూడా చూపింది. మీ అవినీతి వల్ల ఎట్లా బీటల్ బారిని కూడా రైతులకు చూపింది లేదు. మంచిగా గుమ్మ కూర్చున్నారు. ఈ ప్రభుత్వంపై అవాకులు చివాకులు వాగుతున్నారు. దయచేసి తస్మత్ జాగ్రత్త. మీకు పుట్టగతులు లేవు, మీది ఇదే చివరి. ఫోన్ ట్యాపింగ్ వల్ల కూడా ఈరోజు ప్రభాకర్ రావు గారు వచ్చింది. దానిలో కూడా దోషులుగా మిగులుతారు, దోషులుగా నిలబడతారు. మీరు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ సమావేశానికి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తమ వ్యాపారాలు సజావుగా జరగాలని సిరిసిల్ల జిల్లా టాటా మ్యాజిక్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ వారు గొల్లపల్లి దర్గాకు కందూరు నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విద్యానగర్ ఆటో అడ్డా యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు గొల్లపల్లి దర్గాకు కందూరు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా వ్యాపారం సజావుగా సాగాలని, అలాగే కుటుంబ సభ్యుల్ని చల్లగా చూడాలని వేడుకుంటూ టాటా మ్యాజిక్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ వారు డప్పు చప్పులతో సిరిసిల్ల నుండి గొల్లపల్లి వరకు ర్యాలీగా వెళ్లారు. గొల్లపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించి సహా పంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మొహమ్మద్ సఫియుద్దీన్, ఉపాధ్యక్షుడు రంగురాజు, ప్రధాన కార్యదర్శి నడిగట్టు సుమన్, కోశాధికారి పెరుమండ్ల సత్తయ్య, గౌరవ అధ్యక్షులు వడ్లకొండ నరసయ్య, రేగుల కనకయ్య, సంయుక్త కార్యదర్శి కూతురు బాలకృష్ణారెడ్డి మరియు కడారి ఎల్లారెడ్డి, మల్లేశం, యాదగిరి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.